ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది. పూర్తి వివరాలతో పాటు దర్శనం టికెట్స్, అలాగే ఎక్కడ తీసుకోవాలి, ఈ రోజు దర్శనం ఎన్ని గంటల్లో అవుతుంది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఆదివారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలో అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యాయి. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో నారాయణగిరి గార్డెన్ నుంచి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 20 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 20 గంటల నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ని బట్టి ఉంటుంది. రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజు ఆదివారం జూన్ 8వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారండి. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది రష్ని బట్టి ఉంటుందండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం 5 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్లో వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం 5 గంటల లోపల క్యూ లైన్లోనికి వెళ్ళడం బెస్ట్ అండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ అయితే ఇచ్చారు. నిన్నటి సాయంత్రం 5 గంటలకు టోకెన్ తీసుకున్న భక్తులకు ఈ రోజు దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారండి. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఈ టోకెన్ తీసుకుంటే శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకుని నడిచి వెళ్ళాలి. అలాగే శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ ఎప్పుడైపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 88,257 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 45,068 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిలాలు సమర్పించారు. 3,68,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో, అలాగే మీ కామెంట్లకు రిప్లై కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి. మొదటి కామెంట్, మేడం అలిపిరి మెట్ల నుండి వెళ్ళడానికి టికెట్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది? అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుంటే నడకదారిలో స్కాన్ చేయించాల్సిన అవసరం లేదు. కాబట్టి అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లలో శ్రీవారి మెట్టు నడకదారి టోకెన్స్ కూడా ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకుంటే మాత్రమే శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, ఓం నమో వెంకటేశాయ. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చా మేడం? తిరుపతిలో ఎక్కడైనా ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుంటే మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే వెహికల్స్లో కూడా తిరుమలకు వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము 14th తిరుపతికి వస్తున్నాము. సర్వదర్శనానికి ఏ టైం నుంచి క్యూ లైన్లో ఉండాలి, ఇంకా టికెట్స్ ఎప్పుడు ఇస్తారు? మీరు 14వ తేదీన సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా టోకెన్స్ కోసం క్యూ లైన్లోనికి వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు టోకెన్స్ ఇస్తారు. 14వ తేదీ టోకెన్ తీసుకుంటే 15వ తేదీన దర్శనం అయితే ఉంటుందండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో
మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.